ఈడికే పోతామని బైక్ తీసుకొని నైట్ మొత్తం నైట్ అడుగొట్టి ఇనుప సామాన్ కూడా వానికి రాకుండా చేసినాం బైక్ ని. ఎట్లుంటది మరి మనతోని? హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దుగాల లేచిన 12 గంటలకు. అరే నీ అబ్బా, మనం ఎంత లేట్ గా లేచినా గానీ మనం డైలీ రొటీన్ అయితే మర్చిపోద్దు. ఫస్ట్ అయితే 20 minutes వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. మనం వర్కౌట్ చేసుడు తక్కువ, బాడీ చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అద్దంలో మన బాడీ మనం చూసుకున్నప్పుడు ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది చూసినాం. అది వచ్చినప్పుడు మనల్ని ఎవ్వరు ఆపలేడు. ఇంకా సీదా ఫ్రెష్ అయిపోయినా టైం చూసుకుంటే ఒకటి అవుతుంది, ఆకలి మింగుతుంది. ఇంకా సీదా బైక్ తీసుకొని వెళ్ళిపోదాం టిఫిన్ షాప్ కి. హైదరాబాద్ లో ఉంటే ఇదే ప్రాబ్లం అమ్మ. రోడ్డు చిన్న రిపేర్ వచ్చినా చాలు రోడ్డు మొత్తం మొగ్గ గుడిపేస్తారు. ఇంకా గల్లీలలో తిరిగి తిరిగి మెయిన్ రోడ్ చేరుకునే వారికి ½ an hour అయిపోయింది. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పని ఉన్నది. మీకు ఒక జోక్ చెప్పనా? నైట్ అడిపోతామని బైక్ అడిగితే మా బావ బైక్ ఇయ్యాడు. అందుకే చౌరస్తా వరకు పోతామని బైక్ తీసుకొని నైట్ అంతా తిరిగి బైక్ ని మొగ్గ గుడిపేసినాం. ఇంకా సీదా మెకానిక్ షాప్ కాడ బైక్ పెట్టి మా బావకు కాల్ చేసి బైక్ స్టార్ట్ అవుతలేదని చెప్పిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏదో నైట్ చిన్న రిపేర్ అనుకున్నా గానీ బిల్ చూసుకుంటే ఏమో 3000 బొక్క. ఇంకా నాకు తెలిసి బైక్ ఎప్పుడు మన చేతులకు రాదు. ఇంకా ఆకలి మింగుతుంది. టైం వేస్ట్ చేయకుండా సీదా టిఫిన్ షాప్ కి వచ్చేసినాం. ఈ చట్నీతో పాటు అల్లం చట్నీ పెట్టుకొని తిన్నాం అనుకో, ఏమన్నా టేస్ట్ ఉంటుందా? తిని బట్టలు చింపుకోవచ్చు. ఈ ఇద్దరు బాటిల్ చూస్తుంటే యూనిక్ గా మస్తుంది కదా. ఇక్కడ ఉంటే పోతుందని జేబులో భద్రంగా దాచిపెట్టిన. అంటే ఇది మా భాషలో దాచిపెట్టడం అంటారు. మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా చిన్న పని ఉంటే ఉప్పలకి వచ్చేసిన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి పోయే వరకు నైట్ అయిపోయింది. ఇంకా చల్లగా ఒక బాదం మిల్క్ మింగి దాగి. అసలు మా బావ గురించి నాకు ఒకటి అర్థం కాదు. నిన్ననే బైక్ ఖరాబ్ చేసిన, మళ్ళీ షాప్ వర్క్ పోయేస్తా అనగానే బైక్ తాళం చేతిలో పెట్టిండు. పాతకాలం మనుషులు నిజం చెప్పిళ్ళు, మొత్తం దునియా ఒక సైడ్ ఉన్నా కానీ బావ బొమ్మడిదులు ఒక సైడ్ ఉంటారని. బాయ్ డార్లింగ్స్, అందరికి కలుస్తాం నెక్స్ట్ వ్లాగ్ లో.